మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇందాక మీరు విన్నారు వంశీకృష్ణ గారు అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ వేదిక పిల్లల వేదిక, ఇదేమో మనం చూస్తున్న పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు రెడ్ బుక్ అనేది కూడా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళకి మీదకే అప్లై చేస్తా అన్నట్టు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈ హెచ్చరికలు ప్రతి హెచ్చరికల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయేమంటారు? రాజు గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రైమ్ లైన్ వీక్షక యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. వార్నింగ్ల మీద వార్నింగ్లు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు నారా లోకేష్ గారు ఏం పేకలేరు అనే టాపిక్ నడుస్తూ ఉంది. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కొత్త సినిమాకి టైటిల్గా పెట్టినట్టున్నారు, మీరు ఏం పేకలేరు, మేము పీకి చూపిస్తాం. మంచిదే, బాగా కలెక్షన్లు వస్తాయి, బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు అవుతాయి పవన్ కళ్యాణ్ గారికి. గతంలో ఇప్పుడు ఇటువంటి సినిమాలు కలెక్షన్లు లేవు కాబట్టి. ఎందుకంటే మీరు వచ్చినటువంటి ఈ 19 నెలల్లో నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం పీకారు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలి. ఎందుకు తెలియపరచాలంటున్నానంటే సూపర్ 6 అన్నారు. సరే, సూపర్ 6 అనేది అరకరగా అమలు చేస్తూ ఉన్నారు. స్త్రీలకి ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి సంవత్సరానికి 3 అన్నారు, ఒకే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. తర్వాత ఇవ్వాల్సినటువంటి మిగతా 2 గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు వరకు కనబడలేదు. ఈ సంవత్సరానికి ఇవ్వబోయే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్కడ కూడా కనబడలేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, రైతులకి ఉచిత పంట బీమా ఇవ్వలేదు. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఏవైతే హామీలు ఉన్నాయో ఏది కూడా సంపూర్ణంగా అమలు జరగలేదనే విషయం వాళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే. సరే, ఇవన్నీ జరగనప్పుడు మీ అందరికీ ఈ హామీలన్నీ నెరవేరుస్తాము, 143 హామీలు కూడా నెరవేరుస్తాము, నన్ను చూసి ఓటేయండి, నా మీద నమ్మకం ఉంచి ఓటేయండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవేమీ అమలు అవ్వనప్పుడు మీరు ఏం పీకుతా ఉన్నారు? మీరు కూటమిలో ఉంటే ఏం పీకగలుగుతూ ఉన్నారు, ఏం పీకుతా ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మంచిదే, రాష్ట్రంలో ఈ 19 నెలల్లో మనం చూస్తే వెచ్చలవిడిగా మీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగానే ఎక్కడ అది ఓకే. ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు పీపీపీ విధానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికల నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ ఆ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకై వాళ్ళు మాట్లాడింది కాదు. 19 నెలల్లో మేమేమీ చేయలేదు, ఇప్పుడు ఏదో చేస్తామనే మాట కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూరుతుందా లేదా? యాజ్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ వర్షన్ ఏంటి? రాజు గారు ఇందులో అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలకి ఎవరు భయపడతారు, ఆయన బెదిరింపు దారుణాలని ఆయన చేసింది ఏమీ లేదు. భయపడదని మేము చెప్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం భయపడవసరం లేదు. ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో, ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలు కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం, మీరెవరో భయపడవసరంలా. మీరు భయపడకుండా ఉండాలని మేము కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు భయపడాలి? మా నాయకుడు చెప్పిన మాటలకి మా నాయకుడు ఇచ్చిన వార్నింగ్ మీరు ఎందుకు భయపడాలి? ఒకవైపున మీరు భయం లేదని చెప్తూ ఉన్నారు, ఒకవైపున భయపడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్ కి భయపడి ఏ కంపెనీలో పెట్టుబడులు రావట్లేదని చెప్తూ ఉన్నారు, మాకు భయం లేదని చెప్తూ ఉన్నారు. ఆయన వార్నింగ్ పట్టించుకోవసరం లేదంటారు. ఏది ఏ రంగంగా తీసుకుంటారో అది మీ ఇష్టం సార్. ఇక్కడ ఒకటే సార్, నేనేమో చెప్పదలుచుకున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, దేనికి పెట్టారు? మీరు ప్రశ్నించడానికి పెట్టాను అన్నారు. ఎస్, ప్రశ్నించాను సార్, కానీ మీరు ప్రశ్నించట్లా. 2014 నుంచి 19లో ప్రశ్నించారు, 19 నుంచి 24 మధ్య ప్రశ్నించాలనుకున్నారు, ఆ ప్రశ్నలన్నీ ఆపేశారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు మిమ్మల్ని ప్రశ్నించేసరికి ప్రజలకు అందుబాటులో ఉండరు, మీ నాయకులకి కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. మీరు ఎవరికి అందుబాటులో ఉండకండి సినిమాలు తీసుకొని ఒక పార్టీ పొలిటికల్ కమెడియన్ లాగా రావడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏమీ లేదు. ఈ రోజున ఏదైతే మీరు ఎవరైతే మన ఎవరు టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అభివృద్ధి లేదు, ఏమి చేయలేదు, సంక్షేమం లేదు ఏదన్నారు. మేము అభివృద్ధి చేసాము, సంక్షేమం చేసాము అన్నది గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 11 సీట్లకే మేము కన్ఫర్మ్ అయిపోయినంత మాత్రం మేము ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదని కాదు, అలాగే సంక్షేమం ఇవ్వలేదని కాదు. కానీ ఇప్పుడు ఓటమికి 1,00,000 కారణాలు ఉంటాయి. అలాగే
ఎవరు అది నారా లోకేష్ గారు మాట్లాడుతా ఇందాక ఏమన్నారు, మా నాన్నగారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు, ఏం పీకర్ అని. అరే అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టడమే ఇది కదా, ఇంకా పీకడానికి ఏముంది అక్కడ? ఆల్రెడీ పీకి 53 రోజులు జైల్లో పెట్టారబ్బా, ఇంకా పీకిదేముంది? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదు, ఆయనకి ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి అనేక రకమైనటువంటి జబ్బుల పేర్లు చెప్పి ఏదో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అది మీ ఇష్టం, అది కోర్టు వారు ఆమోదించారు, మీరు బెయిల్ మీద వచ్చారు. మరి ఏం పీకలేదంటే 53 రోజులు జైలు ఎందుకున్నారు? ఏం పీకుతారని భయపడే కదా మీరు ఢిల్లీ వెళ్ళి 4 రోజులు భయపడి దాక్కున్నారు ఢిల్లీ పెద్దల దగ్గర కూర్చొని. ఆ రోజున ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏం పీకుతారు, పీక్కొని నేను ఎందుకు అనలేకపోయారు? ఆ రోజున ఢిల్లీ వెళ్ళి 4 రోజులు ఎందుకు దాక్కున్నారు వెళ్ళి? ఇవన్నీ మాట్లాడటానికి ఆశాస్పదంగా ఉంటే నారా లోకేష్ గారు మీరెంత పీకుడు కాలో, మీరెంత పీకుతారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంధ్రకు చూస్తూ ఉన్నారు. ఈ 19 నెలల కాలంలో మీరు పీకవలసింది కల్తీ మద్యం తయారు చేశారు చూసారా, వాళ్ళని పీకండి. మీరు పీకవలసింది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, రేపులు, మటర్లు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి చూసారా, అవి జరగకుండా అరికట్టడానికి పీకండి. మీరు పీకవలసింది మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయడానికి పీకండి. మీరు పీకవలసింది ఏదైతే రైతులకి గిట్టుబాటు ధర లేక మామిడి, పత్తి, అలాగే మినుము, పెసలు చూస్తే అరటి, పొగాకు ఇలాంటి ఏవైతే పంటలు పండిస్తూ ఉన్నారో ఆ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి, వాళ్ళ ధరల స్థిరీకరణ రాజు గారు ఇవన్నీ చేయడానికి పీకి చూపించాలి కానీ పీకుదామని ఎవరు ఇక్కడ భయపడతారు? మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి, మీ రెడ్ బుక్ లో తెలుసాము ఇంకా పేజీలు లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం మీకు ఆన్సర్ చేస్తారు. ఓకే లక్ష్మణరావు గారు, వంశీకృష్ణ గారు 1 minute లక్ష్మణరావు గారికి ఆన్సర్ చేయండి. మీరు ఏం పీకారు అనేసి వాళ్ళు అంటున్నారు. మరి చూడండి. ఇస్తా మీకు ఇస్తాను సార్, మీ టైం అయింది సార్. ఈ రోజు ఒకసారి మీరు క్వశ్చన్ అడిగారు కదా, 53 రోజులు జైల్లో పెట్టారు, మేము పెట్టడమే పీకటం అని చెప్పి రేగిడి లక్ష్మణరావు గారు అదేదో గొప్ప అచీవ్మెంట్గా చెప్పుకుంటా ఉన్నారు. ఈ 53 రోజులు జైల్లో పెట్టిన కారణంగా మా బలం మాకు తెలిసి వచ్చింది. ఫస్ట్ 2 రోజులే, సెప్టెంబర్ 9, 10వ తారీఖే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రోడ్డు మీద ఉంది. ఆ తర్వాత ప్రజల చేతుల్లోకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఉద్యమం. ప్రజలు పీకి చూపించారు, ప్రజలు పీకి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే మొట్టమొదటి 2 రోజులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో ఉండే ఉద్యమం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 51 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారు అభిమానులందరూ రోడ్డెక్కారు. రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని పీకి ఈ రోజు ప్రతిపక్ష హోదా అడుక్కునేటట్టు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు మీరు ఈ రోజు ప్రతిపక్ష హోదా అడుక్కుంటా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కారణంగా ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నారు. రెడ్ బుక్ భయపడలేదు అంటా ఉన్నాడు రాజు గారు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా రెడ్ బుక్ పేరుతో మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారని చెప్పేసి నేషనల్ మీడియా సాక్షిగా బాధపడ్డాడు. ఇవన్నీ చేసి ఈ రోజు రేగిడి లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. 53 రోజుల్లో 2 రోజులు కార్యకర్తల చేతిలో ఉద్యమం పీకి చూపించే ఈ రోజు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా రెడ్ బుక్ ఎవరు భయపడలేదేమో, మీ నాయకుడే భయపడి ఢిల్లీ వేదికగా బావురమన్నాడు. రెడ్ బుక్ పేరుతో మమ్మల్ని భయపెడతా ఉన్నాడని చెప్పేసి మీ నాయకుడు అన్నాడు. చూసుకుంటే ఏం పీకాడో అర్థమవుతా. ఓకే అండి, ఓకే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. మీ నాయకుడు భయపడద్దని చెప్పు. ఏం చెయ్యాం, చట్ట వ్యతిరేకంగా ఏం చెయ్యాం, మీరు తీసుకెళ్లి ఎంపీని కొట్టినట్లుగా మేము కొట్టాం. మీ నాయకుడు మీ నాయకుడికి ఎంపీని కొట్టినట్లుగా కొట్టాం. చట్ట వ్యతిరేకంగా ఏమి చెయ్యాం. ఓకే సుజాత గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి